సిపిఐ సీనియర్ నేతలు చిమ్మన్ నాగభూషణం 16వ వర్ధంతి, అందే నరసింహారావు 10వ వర్ధంతి కార్యక్రమం మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో గల సిపిఐ నియోజకవర్గ కార్యాలయం కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ భవన్లోని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించారు. తొలుత చిమ్మన నాగభూషణం చిత్రపటానికి వెంగళ భూలక్ష్మి, అందే నరసింహారావు చిత్రపటానికి గోలి వెంకటేశ్వరరావు నూలు దండలు వేసి ఘన నివాళులు అర్పించారు. విభిన్న ప్రతిభావంతులైన చిమ్మన, అందే మరీ ముఖ్యంగా చేనేత కార్మికుల సంక్షేమం, చేనేతరంగ పరిశ్రమ రక్షణ కోసం అలుపెరగని పోరాటం చేశారని చేనేత కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిమ్మన నాగభూషణం, అందే నరసింహారావు సేవలను సంఘ నేతలు మన్నం చేసుకున్నారు. జీవితాంతం సాధారణ జీవనం గడిపిన నిస్వార్థ నాయకులుగా చిమ్మన నాగభూషణం, అందే నరసింహారావు నిలిచారని, అలాగే మంగళగిరి ప్రాంతంలో బహుముఖ సేవలు అందించారని నాయకులు శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు గజవల్లి వెంకటకృష్ణ, మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి దొడ్డి ఈశ్వరరావు, అధ్యక్షుడు బత్తులగిరి, నందం సుబ్రహ్మణ్యం, కొల్లి కిషోర్, బండి నాగేంద్రరావు, మల్లూరి వాసు, దోనేపూడి పద్మ, బిట్రా లక్ష్మి, వెనుగళ్ల సాంబశివరావు, చంద్రగిరి పేరయ్య, పిడికిటి సాంబశివరావు, బాపనపల్లి కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొని చేనేత నేతలు చిమ్మన నాగభూషణం, అందే నరసింహారావులకు ఘన నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో చేనేత సమస్యలు ఎక్కడ ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించడానికి, అలాగే మంగళగిరి పట్టణము నియోజకవర్గంలో పేద వర్గాల సమస్యలు ఎక్కడుంటే ఆ సమస్యలు పరిష్కరించడానికి ఆ పోరాటాల్లో పాల్గొన్నటువంటి అలుపరిపేగని పోరాట యోధులు, నీతి నిజాయితీలకు నిలువెట్టు నిదర్శనం. వారు చనిపోయే నాటికి కూడా వారు జీవితం ప్రారంభించినప్పుడు ఏ రకంగా ఉన్నారో జీవిత చరమాంకంలో కూడా అదే జీవనాన్ని కొనసాగించినటువంటి నిలువెత్తు నిదర్శనమైనటువంటి నాయకులు కామ్రేడ్ చిమ్మన్ నాగభూషణం గారు, అందే నరసింహారావు గారు. చిమ్మన్ నాగభూషణం గారి 16వ వర్ధంతి, అందే నరసింహారావు గారి 10వ వర్ధంతి సందర్భంగా వాళ్ళు చేసిన సేవల్ని మనం ఈ రోజున మాట్లాడుకొని వారి అడుగుజాడలో మనకు ఆదర్శంగా ముందుకు తేలాల్సిన పరిస్థితి నేటి సమాజంలో కొనసాగుతూ ఉంది. తిండికి లేక ఆకలితో అలమటిస్తూ ఒక పక్కన తిండి, ఒక పక్కన ఇల్లు లేక పిల్లా పాపలతో అల్లాడుతున్నటువంటి ఈ మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి, ఈ మంగళగిరిలో దాదాపుగా 8 వార్డులను భూపోరాటాల ద్వారా ఈ మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి పేద వర్గాలకి భూమిని ఆక్రమణ చేసి పంచినటువంటి చరిత్ర ఈ ఇద్దరు నాయకులు. అలాగే ఎవరికి రేషన్ కార్డు లేదన్నా, ఎవరికి చేనేత గుర్తింపు కార్డు లేదన్నా, చేనేత మజూరులు పెంచాలన్నా వీళ్ళు లేని ఉద్యమం ఉందంటే అది లేదనే చెప్పాలి. అటువంటి మహానాయకుల జీవిత చరిత్ర ఒక్కసారి మనం పరిశీలిస్తే చిమ్మన నాగభూషణం గారు, అందరూ అతను చేనేత వర్గం అని చెప్పని ఈ మంగళగిరిలోనూ రాష్ట్రంలోనూ అనుకుంటూ ఉంటారు. కానీ వారు ఆ సామాజిక వర్గం కాదు. అయినప్పటికీ వాళ్ళ తాతల తరంలో ఈ రాష్ట్రానికి వచ్చి, కర్ణాటక నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి, ఈ రాష్ట్రంలో ఈ మంగళగిరి ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ బ్యాన్ ఉన్న మూమెంట్లోనే మల్బార్ పోలీసుల్ని ఎదుర్కొని తలదాచుకొని కమ్యూనిస్ట్ పార్టీకి అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి చిమ్మన నాగభూషణం. అలాగే అందే నరసింహారావు గారు తను నేత నేర్చుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ చాలని జీవితంతో వారి కుటుంబాన్ని పోషించుకుంటూ కళల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని తనకై సొంతగా నాటికలు రాసి నటించి దర్శకత్వం వహించి
మంగళగిరి పట్టణ ప్రాంతాలని ప్రజల్ని అనేక మందిని చైతన్యవంతులను చేసినటువంటి చరిత్ర వారిది. అలాగనే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఒక్క రూపాయి ఓటుకి డబ్బులు ఇవ్వకుండా మంగళగిరిలో ఒక వార్డు గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా చేసినటువంటి చరిత్ర అందే నరసింహారావు గారిది. మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన తర్వాత వారి జీవనం ఎలా ఉందో చనిపోయిన తర్వాత కూడా మనందరికీ తెలుసు. ఈనాటి రాజకీయ వ్యవస్థలో ఒక్కసారి కౌన్సిలర్ అయితే చాలు కారులో తిరిగే పరిస్థితి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితి. అటువంటి జీవనాన్ని కాకుండా వారు ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మారో, మార్క్సిజం లెనిజం సిద్ధాంతాన్ని ఏదైతే నమ్మారో, ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఆకలి వడుకు నిలిచినటువంటి నిలువెత్తు నిదర్శనమైనటువంటి వారిద్దరి జీవితాలు మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా వారికి మరొకసారి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.